నమస్తే. వెల్కమ్ టు టుడే న్యూస్. ప్రతిక్షణం సమాజహితం. నేను మీ బీకే తిరుమదాస్. ముందుగా ఈరోజు అప్డేట్స్. భీవండిలో గ్రామ దేవత వరలదేవి అమ్మవారి జాతర సందర్భంగా భక్తి పారవంశం వెలువెలిసింది. హెల్పింగ్ హ్యాండ్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో దొంత ప్రమోద్, దాసరాణిత నేతృత్వంలో బోనాల ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. గణేష్ నగర్లో అధిక సంఖ్యలో నివసిస్తున్న తెలుగు ప్రజలు ఈ వేడుకలో విశేషంగా పాల్గొని ఆధ్యాత్మిక వాతావరణాన్ని మరింత అందంగా తీర్చిదిద్దారు. ముఖ్యంగా 108 మంది మహిళలు సాంప్రదాయ దుస్తులు ధరించి తలపై బోనాలు ఎత్తుకొని భక్తి భావంతో ఊరేగింపులో పాల్గొనడం అందరినీ ఆకట్టుకుంది. ఉదయం 8 గంటలకు గణేష్ నగర్ నుంచి ప్రారంభమైన బోనాల శోభయాత్ర భాజా భజంత్రుల మధ్య ఉత్సాహంగా సాగి వరాలదేవి ఆలయం వరకు చేరుకుంది. అనంతరం ఆలయంలో అమ్మవారికి పవిత్ర అభిషేకాలు నిర్వహించి ఒడిబుయ్యం అలాగే వివిధ కానుకలను సమర్పించారు. తర్వాత భక్తులు తీర్థప్రసాదాలను పంపిణీ చేయగా గణేష్ నగర్లో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో సుమారు 300 మంది భక్తులు పాల్గొని ప్రసాదాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమం భక్తి సేవాభావాలకు ప్రతీకగా నిలిచింది. ఈ జాతరలో అఖిల పద్మశాల సమాజం అధ్యక్షులు పుట్టబత్తిని రామకృష్ణ, ఉపాధ్యక్షులు వల్లాల శ్రీనివాస్, గాలిపల్లి భరత్, వెల్దండి అశోక్, వంగరి పురుషోత్తం, గోనె శ్రీనివాస్, దొంత రాజు, దొంత ప్రమోద్, సింగం దేవిక అర్చనతో పాటు పెద్ద సంఖ్యలో మహిళలు, యువకులు, చిన్నారులు పాల్గొన్నారు. అందరికీ జై మార్కండేయ. మన తెలుగు ప్రజలు ఇవాళ ఏదైతే కామద్గర్ నుండి 108 కలశయాత్రలు మన వరాలదేవి మన కులదేవత గ్రామదేవత ఇక్కడికి మేము పెద్ద ఎత్తున కలశయాత్ర తీసుకొచ్చాము. అందులో చాలా పెద్ద ఎత్తున మేనేజ్ చేసిన మన దొంత ప్రమోద్ గారు మరియు మన అనిత గారు వీళ్ళు చాలా పెద్ద ఎత్తున మేనేజ్ చేసి ఈ కలశయాత్రను సక్సెస్ చేసిండ్రు. ఈ కలశయాత్ర తీయడానికి కారణం ఏంటనంటే మల్ల నెలల ఏదైతే బుద్ధ పూర్ణిమ ఉంటుందో బుద్ధ పూర్ణిమ అప్పుడు మా కామద్గర్ గావుది జత్ర ఉంటుంది. ఆ జత్ర సందర్భంగా మేము సుత ఇక ఒక యాత్ర చేసుకోవాలి అని అన్న విధానం కొద్దీ మేము కొన్ని రోజుల సంది విచారం చేస్తున్నాము. ఆ యాత్రకు ఇవాళ ఒక రూపము తీసుకొచ్చి ఇంత పెద్ద ఎత్తున ఇక్కడ జనాభా తోలుకొని వచ్చి ఇక్కడ మన వరాలదేవి దేవునికి మొక్కి మరియు మన వేయికండ్ల తల్లి పోషవ తల్లికి సుత మనము ఆ నీళ్లు అర్పించి కలశయాత్రలే నీళ్లు అర్పించి ఇక్కడ ఒక జాతర లెక్క మనము చేసుకుంటున్నాము. అందరికీ శుభాకాంక్షలు. అయితే పోతే ఇవాళ ఏదైతే మనము ఇక్కడ మా గ్రామ దేవతకు మరియు వేయికండ్ల తల్లి పోషవ తల్లికి సుత మేము ఈ తాప మొక్కులు అప్పచెప్పినాము అని మరియు మా కామద్గర్లో సుతా చాలా పెద్ద ఎత్తున జనాభాతోని అక్కడ జత్రా వాతావరణము మేము తయారు చేసుకున్నాము. కాబట్టి అక్కడనే మేము చిన్నగా భోజనాల సందర్భంగా సుతా అన్ని దిక్కులకెళ్ళి అరేంజ్ చేసినాము. ఇక్కడ వచ్చిన పబ్లిక్ అయినా అందరూ మన తెలుగు బాంధవులైనా అక్కడికి రావాలి, అందరూ భోజన కానుకలు సుతా అందుకోవాలని కోరుకుంటున్నాము.